పిల్లలకి ఎంతో ఇష్టమైన నువ్వుల లడ్డూలు. ఇవి తినడం వలన ఎముకలు గట్టిగా ఉంటాయి. పిల్లలు హైట్ కూడా పెరుగుతారు. వీటిని మనమైతే పాకం లేకుండా ఈజీగా చేసుకోవచ్చు. వీటికి కావలసిన పదార్థాలు మూడే 3 మనం ఇంట్లోనే ఎంత ఈజీగా చేసుకోవచ్చు. ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసుకోవచ్చు మనం. ఇవి చూడడానికి ఎంత సాఫ్ట్‌గా ఉన్నాయో కదా! వీటినైతే మనం ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకోవాలి. ఆ బౌల్‌లో నువ్వులు వేసుకోవాలి. నేనైతే పావు కిలో నువ్వులు వేసుకుంటున్నాను. పావు కిలో నువ్వులకు పావు కిలో బెల్లం సరిపోతది. స్వీట్ కావాలనుకున్నోళ్ళు ఎక్కువ కూడా వేసుకోవచ్చు. లో ఫ్లేమ్‌లో మంచిగా మనం వేయించుకోవాలి. ఒక 2, 3 మినిట్స్ అలా వేయించుకోవాలా. ఎక్కువ మంట పెట్టొద్దు, మాడిపోతాయి. మనం సన్న మంట మీదనే మంచిగా దోరగా నువ్వులనేటివి వేయించుకోవాలి. అప్పుడే మంచిగా వస్తాయి మనకనేటివి. ఇవి తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలా దోరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లో పోసుకోవాలి. మళ్ళీ అదే బౌల్లోకి 2 టేబుల్ స్పూన్ నెయ్యిని తీసుకోవాలి. నువ్వులు ఎన్ని తీసుకుంటే మనం బెల్లం కూడా అంతే తీసుకోవాలి. స్వీట్ తినేవాళ్ళు ఎక్కువ కూడా తీసుకోవచ్చు. ఇలా బౌల్లో వేసుకొని మనం నెయ్యిని కరిగించుకోవాలి. వాటర్ పోయలేదండి, నెయ్యి మాత్రమే పోసి బెల్లాన్ని కరిగిస్తున్నాను. చూడండి, నెయ్యిలోనే బెల్లం మంచిగా కరిగిపోతుంది, మెల్ట్ అవుతుంది. చూడండి మొత్తం. మరో సైడున ఒక ప్లేట్లోకి నెయ్యి పోసుకొని మొత్తం ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసి ఉంచుకోవాలి. ఆలోపు మనకి ఇక్కడ బెల్లం చూడండి ఎలా కరిగిపోయిందో. మంచిగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా రావాలా కరిగి మొత్తం. ఇలా కరిగిన బెల్లంలోకి మనం ముందుగా వేయించుకున్న నువ్వులను పోసుకొని మంచిగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా మంచిగా కలుపుకోవాలి. ముద్ద కట్టకుండా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కిందికి దించాలి. నేను ముందుగా ఇలాచీల పౌడర్ వేసుకోలేను, మర్చిపోయిన తర్వాత వేసుకున్నాను. మీరు ముందే వేసుకోండి. ఇలా మనం నెయ్యి పోసిన గిన్నెలోకి మొత్తం ప్లేట్లో వేసుకొని నువ్వులను మనం మంచిగా ఉండలు కట్టుకోవాలి. చేతికి కొంచెం నెయ్యిని పూసుకొని మనం ఉండలను కట్టుకోవాలా. చూడండి, వేడిగా ఉన్నప్పుడే వస్తాయి నువ్వుల ఉండలు. చల్లారిపోతే రావు, గట్టిపడిపోతాయి. మొత్తం వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలి మనం. చూడండి ఎంత మంచిగా వచ్చినాయి కదా నువ్వుల ఉండలు. చూడడానికి సాఫ్ట్గా ఉన్నాయి, ఎంత బాగా అనిపిస్తున్నాయి కదా. చూస్తేనే నోరు ఊరుతుంది కదా. మీరు కూడా మీ పిల్లలకి ఈ సమ్మర్ హాలిడేస్లో నువ్వుల ఉండలను చేసి పెట్టండి. ఆరోగ్యానికి చాలా మంచిది. పిల్లలనే కాదు పెద్దవాళ్ళు కూడా తినవచ్చు. మోకాళ్ళ నొప్పులు అలాంటివి ఉంటే ఏమైనా తగ్గిపోతాయి. ఇలా నువ్వుల ఉండలు చూడండి ఇరవగానే ఎంత మంచిగా వచ్చేస్తున్నాయి కదా. మనం పాకంలో చేసినట్టయితే ఇంత తొందరగా రావండి, గట్టిగా ఉంటాయి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి. బాయ్.